చెట్టు సదా మనస. కాబట్టి సూర్యోపాసనము ఆరోగ్యహేతు. కాబట్టి ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ కాదు. ఇంకొక విచిత్రం ఏంటంటే, మీకు ఎప్పుడు భయం వేసినా సూర్యనారాయణమూర్తి ఆదుకుంటాడు. మీరు అందుకే పౌరాణిక వాంగ్మయాన్ని చూడండి, ఎక్కడెక్కడ కథ మలుపు తిరగాలో, ఎక్కడెక్కడ ఆపత్కాలమునందు ఆదుకోవలసి ఉంటుందో అక్కడక్కడ ఆదుకున్నది సూర్యనారాయణమూర్తియే. మీరు శ్రీరామాయణంలో చూడండి, రామచంద్రమూర్తి రావణాసురుడితో యుద్ధం చేస్తున్నప్పుడు బడలిపోయిన సమయంలో అగస్త్య మహర్షి వచ్చి ఆదిత్య హృదయాన్ని ఉపదేశం చేస్తే, ఆదిత్య హృదయాన్ని పారాయణ చేసినటువంటి రామచంద్రమూర్తిని గ్రహించి రావణ వధ జరగడానికి కారణమైన వాడు మహానుభావుడు సూర్యనారాయణమూర్తి. సీతమ్మ తల్లి సూర్యనారాయణోపాసనమే చేసింది యుద్ధకాండలో, తన భర్తకి విజయం కలగాలని. అలాగే మహాభారతం విరాట పర్వంలో